ప్రస్తుతం మనకు లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ హాట్ సీటు ఈ మూవీ 2022లోనే వచ్చింది. ప్రజెంట్ లయన్స్ గేట్ అనే ఓటీటీలో మనకు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. అలాగే మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. ఏదో షార్ట్ ఫిలింలా తీయాల్సిన దానిని మూవీలా లాగదీశారనే చెప్పవచ్చు. ఈ మూవీ పేరుకే థ్రిల్లరు, కానీ ఒక్క సీన్ కూడా మనకైతే అంత థ్రిల్ అయితే ఏమీ ఇవ్వదు. స్టోరీ లైన్ అయితే చాలా చిన్నగానే ఉంటుంది. దానిని చాలా వరకు లాగదీశారని చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా ఈ మూవీ అయితే హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీనే. కాబట్టి ఈ మూవీని లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఒక హ్యాకరు. అయితే మన హీరో తన పని తను చేసుకుంటూ ఉన్న సమయంలో హీరో కూర్చున్న కుర్చీ మీద ఒక బాంబు అయితే పెట్టడం జరుగుతుంది. కుర్చీ కింద కుర్చీ కింద బాంబు పెట్టి ఒక క్రిమినల్ మన హీరోకి ఫోన్ చేసి ఒక బ్యాంకునైతే హ్యాక్ చేయాలని చెప్తాడు. మన హీరో ఏం చేస్తాడో, ఆ బ్యాంకును హ్యాక్ చేస్తాడా లేదా అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీ చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్ ఒక్కటి కూడా అంతలా ఆకట్టుకోదు. కేవలం క్లైమాక్స్ మాత్రమే బాగుంటుంది. అది కూడా జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాలు మాత్రమే బాగుంటుంది అంతే. మిగతాదంతా కూడా పెద్ద రాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీలో స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా నిదానంగా ఉంటుంది. స్క్రీన్ ప్లేనే సరిగా లేనప్పుడు చూసే ప్రేక్షకుడికి అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్వాలేదు, కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ హీరో యాక్టింగ్ అని హీరో క్యారెక్టర్ అయితే కాస్త బెటర్గానే ఉంటుంది. సో ఫైనల్గా ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇదొక రాడ్ మూవీనే. ఈ మూవీ చూస్తే మీకు టైం బొక్క తప్ప ఇంకేమీ లేదు. కాబట్టి ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.